బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే రానున్న 3 రోజుల పాటు మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్లో గత 5 రోజుల నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల ప్రభావంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని వర్షపాతానికి సంబంధించి మా ప్రతినిధి రాజేంద్ర కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. రాజేంద్ర, మ్యూట్ తీయండి, మీరు వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నారు. కారణంగా పట్టణ పల్లెలు అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత వారం రోజులుగా ముసురు ముంచెత్తుతుందని కూడా చెప్పవచ్చు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మాత్రం మరింత అధ్వానంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్ధం చేసుకున్న రైతాంగం మాత్రం వరుస వానల వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. మరోవైపు యూరియా కొరత ఉందంటూ కూడా కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా వర్షాల కారణంగా జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గత 4 రోజులుగా విస్తారంగానే వర్షాలు కురుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం మాత్రం క్రమంగా పెరుగుతుంది. గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం మాత్రం 24 అడుగుల నీటి మట్టంతో గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి ప్రాంత పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ గత ఏడాది జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పట్టణాల్లో కూడా వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్రైనేజీలు పొంగి పొలుతుండటం వలన వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మరింత దయనీయంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాకపోకలు స్తంభించడంతో పాటు వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా గిరిజన ప్రాంతాల రైతాంగం ఉంది. ఆయా ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు మాత్రం పలు చర్యలు, కార్యక్రమాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి ఇరువైపులా ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లాల అధికార యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించి అప్రమత్తంగా ఉంచిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వరదల సమయంలో గోదావరి అధికంగా ప్రవహించడం వలన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం మాత్రం ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి.
అంటే వర్షాల కారణంగా ఇటు పట్టణ పల్లెల్లోని పరిస్థితులు ఇలా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉంటే ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థలో మాత్రం భారీగా నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు రామగుండం, గోదావరికల్లి, మంచిర్యాల ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ కాస్టుల్లోకి వరద నీరు చేరడం వలన బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైన ఆటంకం ఏర్పడింది. దాదాపుగా 1,16,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కలిగింది. దాదాపు 1,00,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి కూడా స్తంభించినట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సింగరేణి సంస్థకు తీవ్రమైన నష్టం కూడా జరుగుతుంది. అంటే వర్షాల కారణంగా క్వారీలోకి వరద నీరు చేరిన క్రమంలో ఆ నీటిని బాహుబలి మోటార్ల ద్వారా భూ ఉపరితల పైకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వరద నీరు తాకిడి అధికంగా ఉండటంతో క్వారీలోకి వరద నీరు చేరడం వలన బొగ్గు ఉత్పత్తి చేసే పరిస్థితులు లేకుండా పోయి భారీ వాహనాలు కూడా క్వారీలోకి వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి చేసే పరిస్థితులు లేకుండా పోయాయి. అంటే వరద నీటిని తొలగించి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పనులకు మాత్రం తీవ్రమైన ఆటంకం కలుగుతుంది. మరోవైపు ఖమ్మం పరిధిలోని మున్నేరు వాగు కూడా క్రమంగా పెరుగుతుంది. గత ఏడాది ఈ మున్నేరు వలన అపారంగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మున్నేరు ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారికి అవసరమైన పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మున్నేరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధానికి గురయ్యే ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలను కూడా అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తుంది. మున్ముందు మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మున్నేరు అధికంగా పొంగే అవకాశం కూడా ఉండటం వలన అధికార యంత్రాంగం మాత్రం ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను మాత్రం అప్రమత్తం చేసేందుకు అధికార యంత్రాంగం మాత్రం సర్వసన్నద్ధమని చెప్పవచ్చు. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.